ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు పెరుగుతూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా సిట్ కూడా కానూన్ కే హత్ బహుత్ లంబే హోతా హై అన్నట్లుగా ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటూనే ఉంది. కరీంనగర్ జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హీటెక్కిస్తోంది. బీజేపీ బండి సంజయ్, ఈట్ల రాజేంద్రల ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాయని సిట్ గుర్తించింది. మరి వారి వాంగ్మూలం తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇంకేముంది, ఫోన్లు ట్యాప్ అయ్యాయన్న ఆందోళన జిల్లా నేతల్లో కలవరపెడుతుంది. ఇంతకీ ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు ఏం జరుగుతుంది? కేసు ఎటుపోతుంది? వరుసపెట్టి బాధితులను పిలవటం వెనుక రీజన్స్ ఉన్నాయా? వాళ్ళ సాక్ష్యం చెప్తే చాలు కేసు నిలబడుతుందని సిట్ భావిస్తుందా? ముందు ఎలాంటి ట్విస్టులు ఉంటాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించడానికి సిట్ ఏర్పాటు చేసింది. విదేశాల నుంచి ఈ కేసులో కీలకమైన ప్రభాకర్ రావు తిరిగి రావడంతో విచారణ వేగవంతమై కీలక సమాచారం వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్ తాను బీజేపీ అధ్యక్షునిగా ఉన్నప్పటి నుంచే బీఆర్ఎస్ ప్రభుత్వం తనపై నిఘా పెట్టిందని, ఆ పార్టీ ప్రభుత్వ కీలక నేతల ఆదేశాల మేరకి తన ఫోన్ను, తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని పదే ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ చేపట్టిన విచారణలో సంజయ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ప్రవీణ్ రావు బండి సంజయ్ కుమార్ పార్లమెంటు కార్యాలయంలో కీలక వ్యక్తిగా ఉన్నారు. అంతేకాకుండా ఆయన జిల్లాకు వచ్చిన సందర్భంలో ప్రతి కార్యక్రమంలో ఆయన వెన్నంటే ఉంటూ సహాయకునిగా వ్యవహరిస్తారు. సంజయ్ కుమార్ కు సంబంధించిన కీలక సమాచారం తెలుస్తుందనే ఉద్దేశంతోనే ప్రవీణ్ రావు ఫోన్ను ట్యాప్ చేసినట్లు భావిస్తున్నారు. గతంలో 317 జీవో, 10వ తరగతి పరీక్షల పేపర్ల లీకేజీ, భైంస అల్లర్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు ఘటనల్లో, ప్రజా ఉద్యమాల్లో ప్రవీణ్ రావు, సంజయ్ కుమార్ వెన్నంటి ఉన్నారు. సంజయ్పై నమోదైన పలు కేసుల్లో ప్రవీణ్ రావును కూడా నిందితుడిగా చేర్చారు. ఇకపోతే 317 జీవో విషయంలో బండి సంజయ్ కుమార్ తన పార్లమెంటు కార్యాలయంలో చేపట్టిన దీక్షను అడ్డుకోవాలని అప్పటి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసులు ఎంపీ కార్యాలయ తలుపులు బద్దలు కొట్టి సంజయ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సందర్భంలో పోలీసు ఉన్నతాధికారి ఘటనా స్థలంలో ఉన్న ప్రవీణ్ రావును ఉద్దేశించి, నీ జాతకమంతా నా వద్ద ఉంది, నువ్వేం చేస్తున్నావో మాకు తెలుసు అంటూ హెచ్చరించారని ప్రవీణ్ రావు తెలిపారు. 10వ తరగతి పేపర్ లీకేజ్ సమయంలోనూ బండి సంజయ్ కుమార్ను పోలీసులు నివాసంలోకి చొరబడి ఎత్తుకుపోయి పలు స్టేషన్లు మార్చారు. ఈ 2 కేసుల్లోనూ సంజయ్ కుమార్ వెంటే ఉన్న ప్రవీణ్ రావు నిందితుడిగా నమోదై ఉన్నారు. 10th పేపర్ల సంఘటన సమయంలోనూ తనను ఆనాటి సీఐ బెదిరించారని ప్రవీణ్ రావు ఆరోపించారు. సంజయ్ కుమార్తో సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కీలక సమాచారాన్ని ప్రవీణ్ రావు ఫోన్ల నుంచి సేకరించవచ్చని, పోలీసులు ట్యాపింగ్కు పాల్పడారని అనుకుంటున్నారు. ప్రవీణ్ రావుతో పాటు సంజయ్ సహచరుల్లో మరికొందరు, వారి కుటుంబ సభ్యులు ఫోన్లు కూడా ట్యాప్ అయి ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వాంగ్మూలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ విషయమై ఇప్పటికే తాను మొదటి నుంచి చెబుతున్నానని అన్నారు. కేసీఆర్ పాలనలో ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ పలుమార్లు చెప్పానన్నారు. కుటుంబ సభ్యుల ఫోన్లతో పాటు వ్యక్తిగత సిబ్బంది, ప్రధాన అనుచరుల ఫోన్లను ట్యాప్ చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో అనేక ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. బీజేపీ కార్యక్రమాలను భగ్నం చేసేందుకే గత ప్రభుత్వం ఫోన్లను ట్యాప్ చేసిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం తెలుసుకుని అర్ధరాత్రి తన నివాసంపై దాడి చేసి 10th పేపర్ లీక్ పేరుతో పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో 317 జీవో సవరణ దీక్ష జరగకుండా నిలువరించేందుకు శతవిధాలా పోలీసులు ప్రయత్నించి భంగపడ్డారన్నారు.
రాజకీయంగా ఎదుర్కోలేక ఫోన్ ట్యాపింగ్తో తనను దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని గతంలోనే వెల్లడించారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భార్యాభర్తల ఫోన్లను ట్యాప్ చేసి నీచానికి ఒడిగట్టిందని ఆరోపించారు. వీరిద్దరితో పాటు కరీంనగర్కు చెందిన మరికొంతమంది ఫోన్లు కూడా ట్యాప్ అయి ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈటెల రాజేందర్ తన ఫోన్ సంభాషణలు బహుళ సందర్భాల్లో ట్యాప్ చేయబడ్డాయని, ముఖ్యంగా తన భార్యతో సన్నిహిత సంభాషణలు కూడా వినబడినట్టు పేర్కొనడం గోప్యతా ఉల్లంఘన అంశాన్ని తీక్షణమైన చర్చకు తెరలేపింది. ఒక ఎంపీ స్థాయి నాయకుడి ఫోన్ ట్యాపింగ్కు గురవడం సామాన్య పౌరుల గోప్యత పైన ఎంత తీవ్రంగా ఉండొచ్చో సూచిస్తోంది. ఈ ఆరోపణలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందనే అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. ఈటెల గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు విధేయులైన వ్యక్తులను ఉన్నత స్థాయిలో నియమించి అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వంటి చర్యలు రాజకీయ ప్రత్యర్థులకు, విమర్శకులను అణచివేసేందుకు ఉపయోగించబడ్డాయని వారి వాదన. ఈ ఆరోపణలు బీఆర్ఎస్ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించాయనే విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్కు మరో రాజకీయ ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉమ్మడి జిల్లాలో గతంలోనూ పలువురి పేర్లు వినిపించాయి. నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్తో పాటు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మరికొందరు కాంగ్రెస్ ముఖ్య నాయకుల ఫోన్లపైన దృష్టి పెట్టారనే ఆరోపణలు గత ఎన్నికల సమయంలో విస్తృతంగా వినిపించాయి. చొప్పదండి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ ఫోన్ను కూడా ట్యాప్ చేశారనే ప్రచారం జరిగింది. ఏకంగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో 2021 అక్టోబర్ 24న కరీంనగర్కు వచ్చి తన ఫోన్ను ట్యాప్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్, నిఘా వర్గాల్లోని పలువురు ఉన్నతాధికారుల పేర్లను బహిర్గతం చేయడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారీగా నగదు పట్టుకోవడంలో ఫోన్ ట్యాపింగ్ ప్రధాన పాత్ర అన్న అభిప్రాయం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్న వారిలో డీఎస్పీ ప్రణీత్ రావు ఒకరు. ఆయన్ని 2024 మార్చి నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన ఆయన నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లను అప్పట్లో రీట్రైన్ చేస్తే చాలా మంది రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వివరాలు బయటపడ్డాయనే చర్చ జరిగింది. ఇక ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించారని విచారణ ఎదుర్కొంటోన్న ప్రభాకర్ రావు కూడా గత శాసనసభ ఎన్నికల సమయంలో కరీంనగర్లోనే ఉండి నాయకులపై దృష్టి పెట్టారని ఆరోపణలున్నాయి. తాజాగా విచారణ వేగవంతం కావడంతో ఉమ్మడి జిల్లాలో ట్యాపింగ్ బాధిత మరికొందరు నేతల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వంటి ఘటనలు పౌరుల గోప్యతా హక్కుపై దాడిగా పరిగణించబడతాయి. ఈ వివాదం ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. రాజకీయంగా ఈ ఆరోపణలు బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారగా, కాంగ్రెస్ ప్రభుత్వ విచారణలో పారదర్శకత చూపకపోతే దాని విశ్వసనీయత పైన ప్రశ్నలు తలెత్తుతాయి.